ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మాటలు వినడానికి మనకి అవకాశాన్ని కలిగించిన మొట్టమొదటిగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం వినడానికి కూర్చున్న మీ అందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. కొన్ని విషయాలు మీతో పంచుకొని నేను సేవకులకి సమయాన్ని అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవతండ్రి చల్లని వాతావరణాన్ని ఇచ్చి చక్కగా కూర్చొని నీ మాటలు వినగల కృపను మీరు మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి, నీ స్వరం మాకు దయచేయండి. మరుగై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తును స్పష్టముగాను తేటగాను మేము ఆదరణ పొందినట్లు, ప్రభువును చూచి సంతోషించినట్లు మా కన్నుల ఎదుట ప్రదర్శింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి మాటను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎవరైనా 17వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నాతో పాటు మాట చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరొకసారి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవించాడు? వెరీ గుడ్, మీరు ట్రాక్ లోనే ఉన్నారు. నీతిమంతుడు దేని బట్టి జీవిస్తాడంటే విశ్వాసమును బట్టి జీవిస్తాడు. నీతిమంతులు ఎవరు అని అంటే యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడే. గత శనివారము సేవకుల ద్వారా దేవుడు మాట్లాడారు ఏంటంటే, ఆయన యందు విశ్వసించిన వారందరిని కూడా ఆయన కుమారులుగా చేసి ఉన్నాడు. ఆయన యందు విశ్వసించిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు ఎవరు? నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతుడు దేని బట్టి జీవించాలా? విశ్వాసమును బట్టి జీవించాలి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, విశ్వాసమును బట్టి జీవించుట అనే అనుభవాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మామూలుగా బ్రతకాలంటే ఏం కావాలి? కష్టపడాలి. ఇంకా ప్రయోజనం అది ఆమె యొక్క అభిప్రాయం. ఇంకా బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఇంకా నమ్మకం ఉన్నారు, విశ్వాసం ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా చెప్పండి, ఇంకా ట్రై చేయొచ్చు. ఆహారం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఇల్లు కావాలి, బండి కావాలి. ఇప్పుడున్న కాలంలో అయితే మొబైల్ ఫోన్ కావాలి. ఇంకేం కావాలి? ఇంకా అన్ని కావాలి. ఇంకా చూడండి, ఇప్పుడు జీవించాలంటే ప్రతిదీ ఉండాలి అని అనుకుంటున్నాం కదా. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు జీవించాలంటే ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. చూడండి, విశ్వాసం గలవారు ఏం చేస్తారంటే జీవిస్తారు. ఆ జీవితం శరీరాన్ని బట్టి మనం జీవించే జీవితం కాదు, అది నెమ్మదికరమైన జీవితం. సామెత గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, నెమ్మదిగాను సుఖ సంవత్సరములు అనే మాట మనం చూస్తున్నాం. అంటే నెమ్మదిగా జీవించే జీవితం, సంతోషంగా జీవించే జీవితం, ఉత్సాహంతో జీవించే జీవితం ఎక్కడుందనంటే నీతి విశ్వాసం మూలమైన జీవితంలో ఉంది. ఆ విశ్వాసం మూలమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారంటే నీతిమంతులు జీవిస్తారు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవించే జీవితం దేవుడు ఎవరికి ఇచ్చాడనంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించాడు. ఎలాగనంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రతి ఒక్కరి కొరకు కూడా బలిగాను అర్పణగాను ఇవ్వటం ద్వారా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకనంటే ప్రతి వ్యక్తిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేశాడంటే
ఒక ఉన్నతమైన జీవితాన్ని ఆయన ఇచ్చాడు. అది దేని ద్వారా జీవించే జీవితం అంటే విశ్వాస మూలముగా జీవించే జీవితం. ఆ జీవితంలోనే నెమ్మది ఉంది, ఆ జీవితంలోనే సమాధానం ఉంది. ఇప్పుడు ఆ జీవితం కావాలంటే ఏం చేయాలంట? మనకి విశ్వాసం అనేది కావాలి. ఇప్పుడున్న మనకు యేసుక్రీస్తు గురించి వింటున్నాం. వినడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, రోమిలికి రాసిన పత్రికలో చదువుకుందాం రండి. మీరు చాలా ఆసక్తి కలిగి ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ అందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచనం చదవండి. ఎవరైనా త్వరగా తీసి. అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా? కొంతమంది ఏంటంటే బాడీ ఎక్కడే ఉంటాయి కానీ మనసులు ఎక్కడో ఉంటాయి. కాబట్టి మనసులు ఎక్కడైనా ఉంటే ఇక్కడ తెచ్చేసుకోండి. కాబట్టి ఇప్పుడు రోమా పత్రిక వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అన్ని వింటే కలుగుతుందా? అక్కడ ఏమన్నాడు? వినుట క్రీస్తుని గురించిన మాట వలన. అంటే యేసు క్రీస్తుని గురించిన మాటలు వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేయగలుగుతాం? చెప్పండి. జీవించగలుగుతాం. ప్రభు స్తోత్రం. ఇప్పుడు చూడండి, అంటే మనం జీవించాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినడం ద్వారానే. చూడండి, మనం ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి వింటున్నప్పుడే ఆయన మనతో మాట్లాడే మాటలు మనకి ఏం కలగజేస్తాయంటే విశ్వాసాన్ని కలగజేస్తాయి. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది అన్నమాట. చూడండి, అందుకే ప్రభు మనతో మాట్లాడతాడు. నిజంగా ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళతోనే మాట్లాడతాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం ఎట్లా జీవించగలుగుతామంటే, జీవించాలంటే శక్తి కావాలా, ఎనర్జీ కావాలా. మొబైల్ పనిచేయాలంటే ఏం కావాలా? ఛార్జింగ్ కావాలా. ఆ మెగాఫోన్ పనిచేయాలంటే దానికి ఛార్జింగ్ కావాలా. మనం పనిచేయాలంటే మనకి ఫుడ్ కావాలా. బండి ముందుకు వెళ్ళాలంటే చెప్పండి పెట్రోల్ కావాలా. అంటే శక్తి అనేది కావాలి. శక్తి లేకపోతే ఏది పని చేయలేదు. ఇప్పుడు విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ విశ్వాసం ద్వారా జీవిస్తాడని ఎందుకు అన్నాడనంటే, మీరు చదవండి ఒకసారి. పేతురు గారు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. చూడండి, విశ్వాసము ద్వారా, నాటుబడి మాట చెప్పండి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందంట? విశ్వాసం ద్వారా దేవుని శక్తి. అంటే ఇప్పుడు మనకి ఏం దొరుకుతుంది? శక్తి దొరుకుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి మనం వింటున్నామో ఆ విశ్వాసం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం అని అంటే దేవుని శక్తిని పొందుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ శక్తి దేనికై వినియోగించబడుతుందనంటే మనం జీవించడానికి వినియోగించబడుతుంది. మనం నెమ్మదిగా జీవించడానికి ఆ శక్తి వినియోగించబడుతుంది. మన సమాధానంగా జీవించడానికి ఆ శక్తి వినియోగించబడుతుంది. కుటుంబం అనేది కట్టబడటానికి ఆ శక్తి వినియోగించబడుతుంది. చూడండి, అందుకే ప్రభు మాట్లాడుతుంది ఎందుకనంటే మన క్షేమం కొరకే, మనం జీవించడం కొరకే ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? కాపాడబడుటకు. ఇప్పుడు ఎవరైతే దేవుని శక్తిని అనుభవిస్తున్నారో అక్కడ ఏమన్నాడు? వారు ఏమవుతారంట? కాపాడబడతారు అనే మాట కూడా దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. అంటే ఖచ్చితంగా మనం కాపాడబడాలంటే ఖచ్చితంగా దేవుని శక్తి అనేది మనకి కావాలి. చూడండి, ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే దేవుని శక్తి ద్వారా మనం జీవించేటప్పుడు ఏం జరుగుతుందనంటే ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ కూడా మనం ఏమవుతాం అంటే కట్టబడతాం. కట్టబడతాం. మనం అన్ని విషయాలలో కూడా కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాం గారి విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించాడు అన్నాడు. చూడండి, అన్ని విషయాలు అనేది మనం ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19లో ఉంది ఏంటంటే క్రీస్తునందు సర్వసంపూర్ణత కూడా నివసించుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. అంటే యేసు క్రీస్తునందు ఏముందని అంటే సర్వము ఉంది.
అంటే మనం అన్ని విషయంలో కూడా ఏమవ్వాలంటే కట్టబడాలి. ఇప్పుడు కుటుంబం కట్టబడాలంటే ఖచ్చితంగా మనకేం కావాలా? దేవుని శక్తి కావాలి. మన శక్తి చేత అయితే కట్టబడతాయా? కట్టబడినా నిలబడతాయా? నిలబడినా కొనసాగుతాయా? అవునండి. చూడండి, ఎక్కువ కాలం మనం మన సామర్థ్యం చేత దేనైతే కట్టాలనుకుంటాం అది ఎక్కువ కాలం నిలబడదు. కానీ దేవుని శక్తిని ఎందుకనంటే దేవుని శక్తి ఎలాంటిదో తెలుసా? చదవండి ఒకసారి హెబ్రీ పత్రికలో. నేను ప్రతిదానికి కూడా రెఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు రెఫరెన్స్ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంది ఏంటంటే, మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తి అని అన్నాడు. చూడండి, నాశనము లేని జీవమునుకున్న శక్తి చేత ప్రభు మనల్ని ఇప్పుడు నడిపించుకోబోతున్నాడు. ఆది కన్నా 17వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు దేని చేత నడిపించబోతున్నాడు? చూడండి, నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి, ఆది కాండంలో ఉన్న మాటను బట్టి తన సర్వశక్తి ద్వారా ఆయన మనల్ని ఇప్పుడు నడిపించుకోబోతున్నాడు. ఖచ్చితంగా మన కుటుంబాలు ఏమవుతాయి? ఇప్పుడు ఖచ్చితంగా కట్టబడతాయి. చూడండి, ఎందుకంటే మన శక్తి కాదిక. ఎవరి శక్తి ఇది? దేవుని శక్తి. దేవుని శక్తిని ఎవడైనా ఆపగలుగుతాడా? ఆపలేడు. ఆపడానికి ప్రయత్నం చేశాడు ఎవరో? ఐగుప్తులో ఉన్న ఫరో ఏమన్నాడు? నేను పంపించను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. దేవుడు ఏం చేశాడు? 10 రకాల తెగులను వారి మీదకి, 10 రకాల రోగాలను వారి మీదకి పంపించాడు. పంపించిన తర్వాత ఏమన్నాడు? బాబోయ్ నేను ఇప్పుడు పంపించేస్తాను అన్నాడు. అంటే దేవుడు కట్టాలనుకున్న తర్వాత దాన్ని కట్టకుండా ఎవడు కూడా ఆపలేడు. దేవుడు నడిపించాలనుకున్నప్పుడు నడిపించకుండా ఎవరు కూడా దానికి ఎదురుగా నిలబడలేరు. ఎందుకంటే మనకు విరోధులుగా ఉండి నిలబడగలుగుతారేమో కానీ దేవునికి విరోధిగా ఉండి ఎవడు కూడా నిలబడలేడు, ఏమీ చేయలేడు. అయితే దేవుడు ఇలా అంటున్నాడు ఏంటంటే, దేవుడు ఇదే అంటున్నాడు, కడవరి కాలం ముందు దేవుడు కట్టబోయేది ఏంటంటే కుటుంబాన్ని. ఏం కట్టబోతున్నాడు? కుటుంబాన్ని. కుటుంబం ఎంత చిన్నగా ఉంటది, కానీ ఆ కుటుంబం చేతే దేవుడు సమస్తాన్ని కట్టబోతున్నాడు. ఇలా అండి. ఇప్పుడు మనుషులందరూ పాపులుగా ఎలా చేయబడ్డారు చెప్పండి ఎవరైనా? చెప్పండి, మనుషులందరూ పాపులు ఎలా అయ్యారు చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. ఒకరు చెప్తే కదా అందరూ పాస్ అయిపోవచ్చు. ఒకరు చెప్పండి సార్. మనుషులందరూ పాపులుగా ఎలాగో చేయబడ్డారు. ఎవరు పాపం చేశారు? ఆదాం పాపం చేశాడా? హవ్వ పాపం చేసిందా? అంటే ఇద్దరు పాపం చేశారు కదా, అదే చెప్పాలా. చూడండి, పాపం చేసింది ఎవరు? ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు? కుటుంబము. ఆ ఇద్దరు ఎవరు? కుటుంబం. ఇప్పుడు చూడండి, అంటే మొట్టమొదటి పాపం చేసింది ఎవరు? ఆదాము హవ్వ. వారు ఎవరంటే వారు కుటుంబము. మొట్టమొదట ఆదాము హవ్వలు చేసిన మొట్టమొదటి కుటుంబం ద్వారా ఈ భూమి మీదకి రాబోయే ప్రతి కుటుంబం కూడా ఎక్కడికి వెళ్ళింది? పాపం గ్రంథికి వెళ్ళింది. అంటే ఒక్క కుటుంబం ద్వారా ఇన్ని కుటుంబాలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. అయితే దేవుడు ఒక్క కుటుంబాన్ని లేపుకుని ఇప్పుడు అనేక కుటుంబాలను ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు. చూడండి, ఖచ్చితంగా ఈ కడవరి కాలంలో కట్టబడబోయేది ఏంటంటే ప్రభు ఆయన కృపలో ఏం కట్టబడబోతుంది అంటే కుటుంబము కట్టబడిపోతుంది. దాన్నే కీర్తన గ్రంథంలో చెప్పాడు ఏంటంటే ఆ కట్టబడతాన్ని ఏమన్నాడంటే ఆశీర్వదింపబడతాం అన్నాడు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసమును బట్టి జీవించడమే. ఏంటి? విశ్వాసమును బట్టి జీవించడమే. ఇప్పుడు విశ్వాసమును బట్టి మీరు జీవిస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు దేవుని ఏం కలిగి ఉంటారు?
భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ? మీ చేతుల కష్టార్జితం ఏమవుతుందంట? వ్యర్థం కాదు. వ్యర్థం కాకుండా ఏమవుతుంది? కాపాడబడుతుంది. ఇప్పుడు ఇందాక ఏం చదివాం పేతురు పత్రికలో? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఇప్పుడు మీరు కాపాడుతున్నారంటే మీ ధనం కూడా ఏమవుతుంది? కాపాడబడుతుంది. ధనం కాపాడబడిపోతే ఏం జరుగుతుంది? ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అంతే. ఎలా వెళ్తుంది? అంతే, అక్కర్లేని ఖర్చుల్లోనికి అది వెళ్ళిపోద్ది అనమాట. అంతే కదండి. చూసి ఆనందించే లోపలనే వెళ్ళిపోతుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడనంటే ఖచ్చితంగా తన చేతుల కష్టార్జితం ఇంకొకరి చేతికి వెళ్లకుండా వాళ్ళ చేతిలోనే అది ఉండగలుగుతుంది. అది ఎక్కడున్న ఆశీర్వాదం అని అంటే విశ్వాసం ద్వారా జీవించేవాడు కలిగి ఉండే ఆశీర్వాదం. నిజంగా వాక్యం మనం వింటున్నప్పుడే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వాదానికి వారసులుగా చేస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రభుని విశ్వసించారో అప్పుడు ఏం చేయబడ్డారు? ఆశీర్వాదానికి వారసులుగా చేయబడ్డారు. మీరు దేనికి వారసులు? ఆశీర్వాదానికి వారసులు. మీరు ఇప్పుడు శాపం కింద లేరు. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ చెట్టు కింద ఉన్నారు. అక్కడ ఆయన రెక్కల క్రింద ఉన్నారు, ఆశీర్వాదం కింద ఉన్నారు. అయితే ప్రభువులు అన్నాడు ఏంటంటే ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది, ఆయన చేతి క్రింద ఏమున్నారంటే ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఆశీర్వాదంలో ఉన్నాం. ఈ ఆశీర్వాదం ఏంటంటే విశ్వాసమును బట్టి జీవించడమే. ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది? చెప్పండి. విశ్వాసం ఎలాగో కలుగును? వినట వలన విశ్వాసము కలుగును. వింటే చాలు కలుగుతుంది. అంతే. యేసుక్రీస్తు గురించి అన్ని వింటే కలుగుతాయండి. చూడండి, ఏ వినాలా? ఏసై గురించి వినాలా? యేసుక్రీస్తు గురించి వినాలా? వింటే విశ్వాసం కలుగుతుంది అన్నారు కాబట్టి పాస్టర్ గారు మీరు అన్ని వినేస్తున్నారు అనుకోండి. అన్ని వినైతే విశ్వాసం కలుగుతాం. యేసుక్రీస్తు గురించి వింటేనే. ఖచ్చితంగా అన్ని మాటలు వింటే అన్ని మాటలు మనల్ని బలపరచు, అన్ని మాటలు మనం ధైర్యపరచు. నిజంగా కొన్ని మాటలు మనల్ని బాధపరుస్తాయి అన్నమాట. కానీ యేసుక్రీస్తు మాటలు మనకి ఏమిస్తాయంటే నెమ్మదిస్తాయి. మనల్ని ఏం చేస్తాయంటే జీవింప చేస్తే, అలా జీవించడం ద్వారా ఏం కట్టబడుతుంది అంటే కుటుంబం కట్టబడుతుంది. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే వారి చేతుల కష్టార్జితము వ్యర్థం కాదు. ధనం విషయంలో మనం ఏమవుతున్నాం అంటే కాపాడబడుతున్నాం. లేకపోతే ఇప్పుడు ధనమే మనల్ని వెళ్తుంది అనమాట. చూడండి, ఇలా చెప్తే ఇలా అడుగుతుందని చెప్పండి. ధనం మనల్ని వెళ్ళాలా? మనం ధనాన్ని వెళ్ళాలా? చెప్పండి. మీ పేరేంటండి? ఈ చివరిన ఉన్నారు కదా. మీ పేరేంటండి? మణిగారు మీరు చెప్పండి. ధనం మనం ధనాన్ని వెళ్ళాలా? ఆ ధనం మనల్ని వెళ్ళాలా? చెప్పండి. ధనం మనల్ని వెళ్ళాలా? మనము ధనాన్ని వెళ్ళాలా? మనమే ధనాన్ని వెళ్ళాలా? ఇప్పుడు ధనం మనల్ని వెళ్తుందా? మనం ధనాన్ని వెళ్తామా? యాక్చువల్గా ధనమే మనల్ని వెళ్తుంది కదా. కానీ ప్రభువులు అన్నాడు ఏంటంటే విశ్వాసం ద్వారా జీవించే జీవితంలో ధనం నిన్ను వెళ్తాం, నువ్వే ధనాన్ని వెళ్తాం. అసలు నిజంగా ధనమే మనల్ని ఏమింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఇలా అన్నాడు కదా తిమోతి పత్రికలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కీడులోనికి వెళ్ళిపోతాం. ఆ ధనం ఎక్కడ తీసుకుపోద్ది? స్వార్థ ప్రియులుగా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు అంటే కలిసి ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఏదైతే పెట్టాలనుకుంటాం. రేపు వద్దే మన దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత ఏమనుకుంటాం? ఈ డబ్బులు మళ్ళీ ఇంకొకటి ఖర్చు పెట్టాలంటే అంత బాగా ఉంటుంది. అంతే కదా. ఖచ్చితంగా ప్రభు ఎలా అంటున్నాడు ఏంటంటే శరీరాన్ని అనుసరించుకున్నట్లు, శరీరాన్ని అనుసరించి ఏ కీడులోనికి ఎటువంటి ఈ శరీరానికి కలిగే సమస్త కీడులోనికి వెళ్లకుండా మనం ఏమవుతాం అంటే కాపాడబడతాం. అప్పుడు మనం ఎలా ఉంటాం అంటే నెమ్మదిగాను ఉంటాం, సమాధానంగాను ఉంటాం. కాబట్టి కుటుంబం అనేది కట్టబడుతుంది. ఇప్పుడు ఏం కట్టబడుతుంది? కుటుంబం అనేది కట్టబడుతుంది. ఇంకా నా భర్తలు కట్టబడతలేదు, నా పిల్లలు కట్టబడతలేదు అని మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. దేవుడు చెప్పేశాడు ఏమని? కుటుంబం అనేది దేవుడు ఇప్పుడు కట్టబోతున్నాడు. ఏ విషయంలో కడతాడు? ధన విషయంలో కడతానన్నాడు. ఇంకేమన్నాడు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వల్ల ఉండదు. ఏంటంటే అంటే ఒలీవ మొక్కలు ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడు నోవాహు జలప్రళయం వచ్చిన తర్వాత ఈ భూమి మీద మొట్టమొదట మొలిచిన మొక్క ఏంటో తెలుసా? ఒలీవ మొక్కే. ఇప్పుడు పావురాన్ని పంపించగడా తెలుసా? ఆ సందర్భం పావురాన్ని పంపించాడు ఎవరు? నోవాహు పడవలో ఉండి.
పావురాన్ని పంపించిన తర్వాత ఏం జరిగిందనంటే ఆ పావురం వెళ్ళి ఏం తెచ్చిందంట, ఒలీవ మొక్క ఆ యొక్క చిగురును పట్టుకొచ్చిందన్నమాట. అప్పుడు అర్థమైంది భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి. అలాగా చురుకైన మొక్కగా ఎవరుంటారంటే పిల్లలు మన మధ్య ఉంటారు. అక్కడ వ్రాయబడింది ఏంటంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ. పిల్లల విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తారు, వారు సరైన మార్గంలో ఉండేటట్లు. లేదండి నాకు చాలా తెలివితేటలు, నేను చాలా చదువుకున్నాను, ఐ కెన్ హ్యాండిల్ మై చిల్డ్రన్ అంటే ఖచ్చితంగా రేపు వద్దని అంటారు, ఇక మా పిల్లలతో నేను ఆగలేకపోతున్నానని అంటారు. మన శక్తి ద్వారా మన పిల్లల్ని ఎక్కువగా మంచి మార్గంలో పెట్టలేం. మనం కొంచెం కాలమే వాడు ముందు ఉండగలుగుతాం, వాడి తర్వాత బయట ఎక్కడికి వెళ్తాడు, అక్కడ మనం ఉండగలుగుతామా? అందుకే వాడికి అర్థం కావాల్సిన ఎవరంటే ప్రభువే. ఇప్పుడు విశ్వాసం ద్వారా జీవించడనే విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే కాపాడబడతారు. ఎందుకంటే ప్రతి చోట ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా లక్ష్య పెట్టాలన్నమాట. మోషే పుట్టిన తర్వాత తన తల్లి యొకేబేద్ ఏం చేసింది? చాలా చక్కగా ఉన్నాడని 3 నెలలు దాచిపెట్టింది. ఏం చేసిన తర్వాత లాభం లేదని చెప్పి ఇప్పుడు జమ్ము పెట్టి చేయించి నైలు నదిలో వదిలేసింది. అంటే ఏం చేసింది? ఇప్పుడు నేను ఎలా అంటున్నాను, ఆమె 3 నెలలు తన దగ్గర పెంచుకుంది, తర్వాత పెంచగలుగుతుంది, ఇంకా పెంచలేకపోతుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇంకా అంగీకరించట్ల. ఆ తర్వాత వదిలేసింది. ఇప్పుడు కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? నైలు నదిలోనే వదిలేసింది. వదిలేసిన తర్వాత ఆ కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఐగుప్తుకి యువరాజుగా చేపట్టాడు. ఎక్కువ కాలం మనం ఎవరిని పట్టుకోలేం, ఎవరిని కూడా బంధించలేం, ఎవరిని కూడా కంట్రోల్ చేయలేం. కానీ నేనైతే ఇలా చెప్పగలుగుతాను, నువ్వు విశ్వాసం ద్వారా జీవించు, ప్రతి దానిని కూడా ప్రభు ఏం చేయబోతున్నాడు అంటే రెస్ట్ లోకి తీసుకురాబోతున్నాడు. కుటుంబాన్ని ఆయన కడతాను అని అన్నాడంటే ఎలాగా కడతాడు అని ఆలోచించక్కర్లేదు నువ్వు ఎక్కువగా సీరియస్ థింకింగ్లు మనకేం అవసరం లేదు. కడతాడు అని అన్నాడంటే కడతాడు. కాబట్టి నువ్వు దానిని చూస్తావు, ఆయన చేస్తాడు, నువ్వు చూస్తావు. కాబట్టి మీరైతే దీనినే నిరీక్షించండి. ఏంటంటే ఈ కడవరి కాలంలో ప్రభు కడుతుంది ఏంటంటే కుటుంబాన్ని. మనం రెస్ట్ లో ఉండాలి, మనం వాక్యంలో ఉండాలి, వాక్యం ద్వారా మనం జీవించాలి. మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కడతాడు. నోవాహు వాడ కట్టాడు. వాడు ఎవరి కొరకు కట్టాడు? అందరి కొరకు కట్టాడు. కానీ వాడలోనికి ఎవరు వెళ్ళారు చెప్పండి? వాడలోకి ఏసై వెళ్ళాడా? వాడలోకి ఎవరు వెళ్ళారు? నోవాహు అతని కుటుంబం మొత్తం ఎంతమంది? 8 మంది వెళ్ళారు కుటుంబంలోకి. అంటే మీరు ఎలా చూడండి, విశ్వాసమును బట్టి జీవించేవాడు తన కుటుంబాన్ని కూడా ఏం చేయగలుగుతాడు? కట్టుకోగలుగుతాడు. పాస్టర్ గారు కూడా పొద్దున్న డ్యూమ్ లో ఈ మాట జ్ఞాపకం చేశారు. ఏంటంటే ఎప్పుడైతే భార్య వాక్యంలో ఉండి వాక్యం నందు జీవిస్తుందో అప్పుడు తన పవిత్ర ప్రవర్తన చేత తన భర్తను కూడా ఏం చేయొచ్చంట? రాబట్టబడవచ్చును అని అన్నారు. మోకాలు ఎక్కేస్తానండి అప్పుడు మారతాడు, లేకపోతే ఆ 7 వారాలు ఉపవాసం అప్పుడు కాదు. నువ్వు వాక్యం వింటే చాలు, అన్ని కూడా ఎక్కడికి వస్తాయి? నీ పాదాల దగ్గరికే వస్తాయి. ఎక్కడికే పోదు ఏది కూడా. అర్థండి, ఏది ఎక్కడికి పోదు. అన్ని మన దగ్గర రావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఏలాలి. ఇప్పుడు కుటుంబాన్ని మనం ఏలాలి, ధనాన్ని మనం ఏలాలి, ఆరోగ్యాన్ని మనం ఏలాలి. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఏలాలంటే మనల్ని ఎవరు ఏలాలా? ఆయన ఏలాలా. నువ్వు ఆయన నిన్ను ఏలాలంటే నువ్వేం చేయాలా? నువ్వేం చేయక్కర్లేదు, వాక్యం వింటే చాలు. నువ్వు ఆయన చేత ఏలబడతావు, నువ్వు ఆయన చేత ఏలబడితే నువ్వు కూడా వెళ్తావు. మనము రాజులమే, ఆయన రాజే. ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన మనల్ని ఏళ్తాడు. ఆయన మనల్ని వెళ్తే మనము కూడా వీటన్నిటిలో కూడా వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా కుటుంబాన్ని ప్రభు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే కట్టబోతున్నాడు. ఎప్పుడు ఆ కుటుంబాలు కట్టబెడతాయంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడానికి దాని మీద కట్టుకున్నప్పుడే. మన సామర్థ్యం మీద కట్టుకున్నప్పుడు ఎక్కువ కాలం మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, మనం ఎక్కువ కాలం ఉండలేం. కానీ దేవుని శక్తి చేత కట్టబడిన వాడు నిరంతరము కూడా నిలబెడతాడు. ఎలా ఉంటాడంట? వాడు స్థిరముగా నిలిచి సియోను కొండ వలె ఉంటాడు అన్నాడు. ఖచ్చితంగా మీరు ఇదే నమ్మికుంచండి. ఖచ్చితంగా ప్రభు కుటుంబాన్ని బలపరచడానికి ఎవరు వచ్చారంటే ఈ భూమి మీద? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇదే నమ్మండి. ఒక కుటుంబం వస్తే సరిపోతుందని అంటే చాలు, ఒక కుటుంబమే సరిపోతుంది. మీరు ఆలోచించేయండి, ఆదాము
హవ్వల కుటుంబం ద్వారా, ఒక్క కుటుంబం ద్వారా ఆయన అవిధేయత, ఆయన పాపము, ఆయన రోగము, ఆయన శాపం ప్రబలితే మరి యేసుక్రీస్తునందు జీవంలో ఉన్న కుటుంబం ద్వారా ఎంత ఎక్కువైన కార్యం జరుగుతుంది ఇప్పుడు? ఖచ్చితంగా చిన్నదే కదా అని మీరు అనుకోకర్లేదు. ఆ ఆవగింజనే దేవుడు ఏం చేశాడంట? ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసం ఉండేటట్లుగా చేశాడు. కాబట్టి మనల్ని ఆయన ఎలా చేస్తాడంటే విశాలముగా పరుస్తాడనమాట. కాబట్టి ప్రభు గొప్ప కార్యాలు ఎక్కడున్నాయి? మన ముందు ఉన్నాయి. కాబట్టి మీరైతే సిద్ధపడండి. కుటుంబంలో లెక్క చెప్పున అని అన్నాడు అనమాట. పస్కా బలి శుభ్రుని తిన్నప్పుడు కూడా ఆయన చెప్పిన లెక్క ఏంటంటే కుటుంబముల లెక్క చెప్పున. వారికి మన్నా ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడంటే కుటుంబముల లెక్క చెప్పున. కుటుంబం అని ఎందుకు అన్నాడంటే కుటుంబ విషయంలో ప్రభు ఏం చేయబోతున్నాడు? కార్యము చేయబోతున్నాడు. కాబట్టి మనం ప్రభుని చూసినప్పుడే ఇది కట్టబడుతుంది. ప్రభుని చూడనప్పుడు మన ప్రతి విషయంలో కూడా ఏమవుతాం అంటే భయపడతాం. కాబట్టి యెహోవయే ఇల్లు కట్టించిన ఎడల యెహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అప్పుడు దాన్ని రివర్స్ అయింది. యెహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస. ఆయన కట్టిస్తే ఎవడు కూడా దాన్ని కూల్చలేడు. కాబట్టి కూలిపోద్దేమో, రాలిపోద్దేమో అని అనుకోకర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టబడుతుంది దేని మీద అంటే బండ మీద. ఆ బండ ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు కథలకు ఎలా ఉంటావనంటే సర్వభూతల మహాపర్వతం అవుతావు. రేపొద్దున నీ మీదే అనేక కుటుంబాలు ఏమవబోతున్నాయి? కట్టబడబోతున్నాయి. నీ మీద అనేక కుటుంబాలు కట్టబడాలంటే నువ్వు స్థిరముగా ఉండాల. నీ పిల్లలు నీ మీద కట్టబడాలంటే నువ్వు ఉండాలా వద్దా? ఉండాలి. నువ్వు ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయక్కర్లేదు. యేసుక్రీస్తుని గురించి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే దేవుని శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. ఆ శక్తి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. రేపొద్దున ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ప్రభు కుటుంబానికి ఏమి సమకూరుస్తాడంటే క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు అట్టి కృప మీకు ఇచ్చింది కాక. ఆమేన్. ఆమేన్ చెప్పిన వారు అందరి జీవితంలో జరిగింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. సర్వకృపానిధిగా మా కన్న తండ్రి, దేవా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. దేవా తండ్రి, ఆదాము హవ్వ అని ఒక్క కుటుంబము ద్వారా లోకంలో ఇంత దేవా తండ్రి పాపము కలిగితే ఇప్పుడు యేసుక్రీస్తునందు జీవము, యేసుక్రీస్తుని గురించి వినుట ద్వారా కుటుంబము కట్టబడినప్పుడు ఆ కుటుంబమే అనేక కుటుంబాలకు దేవా తండ్రి నిలయం అవుతుందని, అనేక కుటుంబాలకు రక్షణార్థంగా మారుతుందని మీరు తెలియపరిచారు. ఈ వాగ్దానం నీకునో నీ పిల్లలకు అని మీరు తెలియపరిచారు. నీకు స్తోత్రాలు ప్రభా. అనేక కుటుంబాలు ఇప్పుడు కట్టబడబోతున్నాయి. దేవతండ్రి, ఇది ఎలాగూ జరుగునని దుష్టుడు మా చెవులలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభా, వాడు దేవతండ్రి మా యుద్ధం నుండి తొలగిపోవును గాక. మీ మాటలే మా హృదయంలో నిలకడగా ఉండును గాక. నెమ్మదినిచ్చటానికే నీవు మా ధరిని నిలిచావు. ఇక మీదట మేము భయపడము. ఇది ఎలాగ జరుగును, ఎలా కార్యం జరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి అని వాటన్నిటి విషయంలో కాదు ప్రభా, నీవు అన్ని విషయంలో కడుతున్నావు అని చెప్పావు. కట్టబడాలంటే నువ్వు చెప్పింది ఒకటే, నీ మాట వినడం ద్వారానే అన్ని కట్టబడతాయని తెలియపరిచారు. నీకు స్తోత్రాలు. ధనం విషయంలో మేము కట్టబడుతున్నాం. ఇక మీదట ధనం మమ్మల్ని ఏలకుండును గాక, మేమే దానిని ఏలుదుము గాక. దేవతండ్రి, అప్పుడే మా జీవితంలో సమాధానం ఉంటుంది. ఒకవేళ దానం చేత మేము ఏలబడితే మా జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షకులుగా, బెంకములాడు వారికి మేము ఉంటాం. అట్లా మేము దేవతండ్రి ఉండకుండానట్లు నీ వాక్యం మెండుగా మీరు మాకు అనుగ్రహించమని, బలపరచమని తర్వాత మాట్లాడబోతాను. సేవకులను బలపరిచి ఇప్పటివరకు ఆసక్తి కింద నీ పిల్లలందరూ కూడా దీవించమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమె శ్రద్ధగానే మీ అందరికి కూడా వందనాలండి. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో దేవునికి స్తోత్రం.